ఆచి చికెన్ మసాలా. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై నజర్ పెట్టింది సర్కార్. మధ్యాహ్నం 2:30కు తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత సభ్యులుగా టీఎన్జీఓ కేంద్ర సంఘం టీజీఓ, పీఆర్టీయూటీఎస్, ఎస్డిటియుఎస్, ఇంకా ట్రెసా, 4వ తరగతి ఉద్యోగుల సంఘం యూటీఎఫ్, టీఆర్టీఎఫ్ ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించిన కీలక సమస్యలపై చర్చించేందుకు వీలుగా సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ఈ టైంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత ప్రతినిధులందరూ తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాలని ప్రభుత్వం కోరింది. దాదాపు 15 ఏండ్ల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఇతర పెండింగ్ అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధ్యక్షతన మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రధానంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అనేది జరగబోతోంది. ఇది ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరిగింది. దాని తర్వాత నుంచి ఇప్పుడు 12.5-13 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుంచి కూడా ఈ జాయింట్ కౌన్సిల్ సమావేశం అనేది జరగలేదు. అంటే ఇంట్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఏమేమి ఉన్నాయి, అవి ఏమేమి పరిష్కారమైనాయి, ఏమేమి కావాల్సిన అవసరం ఉంది, అదే ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళకి రావాల్సినటువంటి భత్యాలు కానీ, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లు కానీ ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా సిఎస్ తో భేటీ జరుపుతారు. ఇందులో 9 మంది హాజరవుతారు. మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగేటువంటి సెక్రటరియట్ సమావేశంలో అన్ని సంఘాలకు సంబంధించినటువంటి ఉంటారు. ప్రధానంగా ఈ సమావేశానికి టీఎన్జీఓ, అదేవిధంగా టీజీఓ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ది, అదేవిధంగా టీజీఎస్ఏ, పీఆర్టీయూటీఎస్, అదేవిధంగా ఎస్టీయూటీఎస్, 4వ తరగతి ఉద్యోగులు అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ ఆ సంఘం కానీ, టీఎస్యూటీఎఫ్, టీఆర్టీఎఫ్, ఇట్లా అన్ని సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరవుతారు. దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. వాళ్ళు రీసెంట్ గా కూడా 5వ తారీఖు అవసరమైతే మేము సమ్మకి వెళ్తామని కూడా ఈ మంత్ స్టార్టింగ్ లో వాళ్ళ హెచ్చరిక కూడా జారీ చేశారు. అంటే వాళ్ళ డిమాండ్లు చాలా ఉన్నాయి. దాదాపు 60 దాకా ఉండే, ఇంచుమించుగా 10-11 డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవి కొన్ని ప్రాసెస్ లో ఉన్నాయి. కానీ ఇంకా 50 డిమాండ్ల దాకా వాళ్ళకు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ఈ రోజు సిఎస్ తో జరిపేటువంటి చర్చల్లో పరిష్కారం కోసం వాళ్ళు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా వాళ్ళు కలిసి ఉద్యోగుల సమస్యలు, మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, టైమింగ్, ఇట్లా చాలా రకాల డిపార్ట్మెంట్ లో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటి కూడా అడిగారు. బట్టి విక్రమార్కతో కూడా ఒక కమిటీ వేశారు. దీంట్లో కూడా కొన్ని పాయింట్స్ ని లేవనెత్తారు. ఫైనల్ గా ఇవి ఒక పక్క సమస్యలు పరిష్కరించేటువంటి సమయం ఒక పక్క నడుస్తుండగా, ఇప్పుడు ఇది జాయింట్ కౌన్సిల్ సమావేశం అనేది చాలా కీలకమైనది. స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అనేది ఇది ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన తర్వాత ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాన్ని మరి ఎందుకు ఓపెన్ చేయలేదు అనేది విమర్శ అయితే వాళ్ళు చాలా సార్లు చెప్పారు. ఆయనకు సరైనటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వకపోవడం వల్ల సమస్యలు వినేటువంటి పరిస్థితి కూడా ఆనాడు లేకుండే. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రీసెంట్ గా కలిసిన సమయంలో దీన్ని పరిష్కారం కోసం దీన్ని మళ్ళీ రీఓపెన్ చేశారు. కనుక ఈ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అనేది ఇది కీలకంగా మారబోతుంది. మా అన్ని అంశాలు కూడా సిఎస్ తో ఉంటామన్నటువంటి విషయం కూడా చెప్పారు. ఇది తొలి సమావేశం, తెలంగాణ వచ్చిన తర్వాత తొలి సమావేశం వాళ్ళు చూస్తున్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామని కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకు ప్రామిస్ చేశారు. కనుక ఈ నెల 2న సీఎం రేవంత్ రెడ్డితో ఉద్యోగుల సంఘాల సమావేశం జరిగే సమయంలో కూడా చాలా అంశాలు మాట్లాడారు. బట్ ఏదైనా కూడా రేవంత్ రెడ్డి సర్కారు గత ఏడాది సెప్టెంబర్ 10న దీన్ని పునరుద్ధరించారు మళ్ళీ. కనుక ఇప్పుడు మళ్ళీ గత కాంగ్రెస్ హయాంలో పునరుద్ధరించిన సమయంలో తీసుకున్న నిర్ణయం తర్వాత మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఈ సమస్యలన్నీ సిఎస్ తో ఇప్పుడు ఏకరువు పెట్టుకోవడానికి అవకాశం అనేది ఏర్పడిందిగా మనం చూడాలి. దీంట్లో ప్రధానంగా ఉద్యోగులు చాలా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీంట్లో సిపిఎస్ సంబంధించినటువంటి పాత పెన్షన్ స్కీమ్ ని ఓపీఎస్ ను ప్రవేశపెట్టినటువంటి ఏదైనా దానికి సంబంధించి ఇష్యూ ఉంటుంది. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి 13,000 కోట్ల పైగా బిల్లులు విడుదల చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. అదే సమయంలో పీఆర్సీని కూడా జూన్ 2లోగా తక్షణమే అమలు చేయాలన్నటువంటి డిమాండ్ ఉంది. ఎందుకంటే 2వ వేతన సవరణకు సంబంధించినటువంటి విషయం ఏదైతే పీఆర్సీ పెండింగ్ ఉందో దీనికి సంబంధించినటువంటి డిమాండ్ ఉంది. కనుక ఇట్లా ఈ డిమాండ్లకు సంబంధించి
ఉంది. అదేవిధంగా పింఛన్లకు సంబంధించి సంస్కరణలు కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా ఉద్యోగ సంఘాలు పెన్షన్లు కూడా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ రద్దు మరియు పాత పెన్షన్ పథకాన్ని ఓపీఎస్ తీసుకురావాలని, ఆర్థిక మరియు పెండింగ్ బిల్లులు సంబంధించినటువంటి విషయంలో వెంటనే రిలీజ్ చేయాలి, ఎప్పటికప్పుడు పని నిర్మాణం అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ లకు సంబంధించి కూడా చేయాలని, రోజుల వారీ పని వారాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని, వీక్లీ ఆఫ్ సిస్టమ్ అదే ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని వెంటనే మెడికల్ కార్డు ఇష్యూ చేయాలన్నటువంటి డిమాండ్ కూడా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే 51% పిఆర్సీ సంబంధించినటువంటి ఇష్యూలో 51% ఫిట్మెంట్ మరియు పెండింగ్ లో ఉన్నటువంటి డిఏ విడుదల చేయాలన్నటువంటి డిమాండ్ కూడా వాళ్ళు చాలా కాలంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. కనుక కొన్ని సెక్టార్ లో జీతాలు ఎక్కువగా ఉన్నాయి, కొన్ని వాటిలో తక్కువగా ఉన్నటువంటి విషయాన్ని కూడా చాలా కాలంగా హెచ్చుతగ్గులున్న విషయాన్ని కూడా సవరించాలన్నటువంటి డిమాండ్ ఉంది. మహిళలకు సంబంధించిన కొన్ని ఉద్యోగస్తులకు సంబంధించి కూడా ఉన్నాయి. ఇట్లా 10 గంటలకు సంబంధించినటువంటి ఇష్యూస్, ఇట్లా 50 డిమాండ్లకు సంబంధించిన దాంట్లో ప్రధానమైనటువంటిది పిఆర్సీని చేయాలి, సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ తీసుకురావాలని, బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలి రిటైర్మెంట్ తర్వాత అని, ఇట్లా పలు అంశాలు అయితే ఉన్నాయి. వీటన్నింటి మీద సిఎస్ తో ఈ రోజు రామకృష్ణారావుతో చర్చలు జరుపుతారు. చర్చలు జరిపిన తర్వాత ఫైనల్ గా అవుట్కమ్ ఈవినింగ్ మనకేమొస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ కౌన్సిల్ సమావేశం అనేది ఖచ్చితంగా ఉద్యోగులకు ఒక భరోసాను అదేవిధంగా వాళ్ళని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నరేంద్ర, అంటే 15 ఏళ్ల తర్వాత సమావేశం జరుగుతుంది అంటే ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇచ్చారు, ఖచ్చితంగా ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి. అంటే దీనికి సంబంధించి ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయి? కాసేపటి క్రితం కూడా మనం మాట్లాడాం. వాళ్ళు ఎందుకంటే ఒక 12-13 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఇది చాలా మాకు ఎగ్జైటింగ్. ఖచ్చితంగా మా ఉద్యోగుల సమస్యను తీర్చుకోవడానికి అన్ని సంఘాలు ఒకేసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎందుకంటే ఒక పెద్ద బాస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన ఒక బాస్ లాంటి వ్యక్తి సిఎస్, ఆయన కలిసి అన్ని విషయాలు కూడా మేము చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, పెండింగ్ లో ఉన్న డిమాండ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు ఒక కాన్ఫిడెంట్ అయితే చెప్తూ వస్తున్నారు. ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి 13,000 కోట్లకు సంబంధించినటువంటి బిల్లులు 5 వారాలకు అమలు చేయాల్సిన డిమాండ్ లాంటి, ఎందుకంటే 10 గంటల విషయంలో కానీ 5 రోజులు పని వారాన్ని చేయడం లాంటి విషయం కానీ, పెన్షన్ సంబంధించి కానీ, అదేవిధంగా బకాయిలకు ఏదైతే ఉన్నాయో టీఏలకు సంబంధించి కానీ, ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళవి. ఆ డిమాండ్లు అన్నింటి మీద నెరవేర్చాలని ఉంది. ఇవన్నీ కూడా న్యాయమైన డిమాండ్లే. ఎలక్షన్ ఎజెండాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అన్ని చేస్తామన్నటువంటి డిమాండ్ కూడా ఆనాడు పిసిసి అధ్యక్షుడు సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారనే విషయాన్ని కూడా వాళ్ళు పలుకుతున్నారు, గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం సరిగా చేయకపోవడం వల్లనే బీఆర్ఎస్ ని ఇంటికి పంపించారని కూడా ఉద్యోగ సంఘాలు చాలా సార్లు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఒకేసారి దాన్ని ఐఆర్ని బాగా పెంచడం, పిఆర్సీ సంబంధించి ఇట్లా ఇవన్నీ కొంతవరకు మెయిల్ చేశామని కూడా, కానీ అనుకున్న స్థాయిలో మా న్యాయమైనటువంటి డిమాండ్ చేయలేకపోయారని కూడా గత ప్రభుత్వాన్ని వాళ్ళు నిందిస్తూ వచ్చారు. బట్ ఈ ప్రభుత్వం మీద వాళ్ళు కొంత కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ వీళ్ళు కూడా ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో కొంతవరకే చేశారు, మరో 2.5 సంవత్సరాలు మిగిలింది కాబట్టి ఖచ్చితంగా అవి చేస్తారే అనేటువంటి ఆశాభావంతో ఉన్నామని కూడా చెప్తున్నారు. ఒక వీళ్ళు కూడా చేయకపోతే ఖచ్చితంగా మాకు కూడా అవకాశం వస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా కొంతవరకు బెటర్ గానే ఉందని వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే ఉద్యోగ సంఘాల నుంచి చెప్తున్నటువంటి మాట. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు మరికొంత కాలం వేచి చూసేటువంటి విషయాన్ని అయితే మేము చూస్తాం. ఎందుకంటే మేము దాదాపు 15-16 లక్షల మంది ఉన్నటువంటి ఎంప్లాయీస్ మేము, ఎందుకంటే అటెండర్ స్థాయి నుంచి గెస్టెడ్ ఎంప్లాయీస్ వరకు, అంటే బ్యూరోక్రాట్స్ మినహాయించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి ఉద్యోగస్తుల వరకు ఉన్నాం కాబట్టి మా డిమాండ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అదే సమయంలో పెద్ద సంఖ్యలో మేము ఉద్యోగస్తులు ఉన్నాం కనుక వాటిని నెరవేర్చాలి. మనం చూసాం ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కేవలం 34,000 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి వాళ్ళ డిమాండ్ వెంటనే చేశారు. కానీ మా 15 లక్షల మంది ఉన్నాం, కానీ మా డిమాండ్లు ఎందుకు పరిష్కరించబడతాయో అర్థం కావట్లేదు అని కూడా వాళ్ళు పలు సందర్భంలో జగదీశ్వర్ కానీ మిగతా వాళ్ళ శ్రీనివాసరావు కావచ్చు ఆ ఉద్యోగులకు సంబంధించినటువంటి గెస్టులు వాళ్ళు చాలా సార్లు డిమాండ్ చేశారు. మన మీడియా వేదిక నుంచి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాం. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రోజు జాయింట్ కౌన్సిల్ సమావేశం అనేది సిఎస్ తో ఏర్పాటు చేయడం అనేది మాకైతే కొంత రిలీఫ్ ఇస్తుంది. చూడాలి డిమాండ్లను ఏ రకంగా సిఎస్ పరిష్కరిస్తాడో కూడా చూస్తాం. సాయంత్రానికి అవుట్కమ్ వచ్చిన తర్వాత మేము మాట్లాడతామనే విషయం అయితే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. థ్యాంక్ యూ నరేందర్.